ఈరోజు మనం ఏఐ వర్క్ ఫ్లోస్, ఏఐ ఏజెంట్స్ అండ్ ఎంసీపీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్య రీసెంట్గా చూస్తుంటారు చాలామంది అజెంటిక్ ఫీచర్స్, అజెంటిక్ ఏఐ, అజెంటిక్ వర్క్ ఫ్లోస్ అనుకుంటూ మాట్లాడుతున్నారు. ఇంకా వీ హ్యావ్ కర్సర్ అండ్ విండ్సర్ఫ్ కోపైలట్ అప్లికేషన్స్ వేర్ వాళ్ళు అజెంటిక్ ఫీచర్ ద్వారా కోడింగ్ ఎన్హాన్స్ చేస్తున్నారు అనమాట. సో there is a lot of buzz going on with these things. సో నాకు దీని గురించి అందరితో చెప్పాలనిపించింది ఈరోజు. సో వి విల్ స్టార్ట్ విత్ ఏఐ వర్క్ ఫ్లోస్. అసలు ఈ స్టార్ట్ చేసే ముందు మనం ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటో చూద్దాం. యూజువల్లీ ఎల్ఎల్ఎమ్స్ ఏంటంటే దే ఆర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. సో ఆల్రెడీ చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయి ఉన్న ఆ మోడల్స్ని మనం లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం. రీసెంట్గా చూస్తే మనకు అసలు ఎల్ఎల్ఎమ్స్లో అంత అడ్వాన్స్డ్ ఆల్గరిథమ్స్ ఆర్ అడ్వాన్స్డ్ ఎల్ఎల్ఎమ్స్ ఏం రాలేదు ఇంకా. సో లాస్ట్ ఇయర్ ఏవైతే మనకు అవైలబుల్లో ఉన్నాయో ఎల్ఎల్ఎమ్స్, ఇప్పుడు మనం చాట్ జీపీటీలో చూసిన ఫోరో మినీ, అవే మోడల్స్ కొంచెం ఎన్హాన్స్డ్ వెర్షన్లో ఉన్నాయి. రీసెంట్గా జెమినీ అయినా సరే, చాట్ జీపీటీ అయినా సరే వీడియో జనరేషన్ మోడల్స్ తెచ్చాయి. కానీ ఇంకా మనం ఫుల్ అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళలేదన్నమాట. రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్స్ అన్నీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ స్ట్రాటజీస్ వల్ల ఎగ్జిస్టింగ్ ఎల్ఎల్ఎమ్స్ని యూజ్ చేసి ఎన్హాన్స్ చేస్తున్నాం మనం చేసే వర్క్ని. సో యూజువల్గా ఎల్ఎల్ఎమ్స్ ఏం చేస్తాయి, ఒక ఇన్పుట్ తీసుకుంటాయి, బేస్డ్ ఆన్ ద ట్రైన్ డేటా ఒక అవుట్పుట్ని ఇస్తాయి అన్నమాట రఫ్గా. ఇది బేసిక్ ఎల్ఎల్ఎం రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఎల్ఎల్ఎంని మనం ఏదన్నా అడిగామనుకో, అది దానికి డ్రాఫ్ట్ ఈమెయిల్ ఇవ్వమంటే అది డ్రాఫ్ట్ ఈమెయిల్ ఇస్తుంది. కానీ ఇట్లా మెయిల్ సెండ్ చేయమంటే అది మెయిల్ సెండ్ చేయలేదన్నమాట, ఎందుకంటే దానికి ఆ కేపబిలిటీస్ లేవన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేసుకొని మనం చేసే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏఐ వర్క్ ఫ్లో ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ ఎలా అచీవ్ చేయాలో మనకు తెలుసు అనుకోండి. తెలిస్తే ఓ టాస్క్ చేయడానికి మనం ఒక 4 నెంబర్ ఆఫ్ స్టెప్స్ చేయాలి. ఫస్ట్ ఈ స్టెప్, సెకండ్ ఈ స్టెప్, థర్డ్ ఈ స్టెప్ అనేసి. సో దీంట్లో ఎక్కడన్నా మనం ఏఐ వాడచ్చు అంటే అప్పుడు మనం ఏఐ వర్క్ ఫ్లో యూజ్ చేస్తాం అన్నమాట బేసికలీ. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఒక పోస్ట్ క్రియేట్ చేయాలనుకుంటాను అనుకోండి. యూజువల్గా మనం ఏంటి, ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ని అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని నేను ఒక కొత్త పోస్ట్ తయారు చేస్తాను. సో ఇప్పుడు నాకు తెలుసు ఏం చేయాలో. నేను వెళ్ళి వెబ్లో వెతకాలి, అర్థం చేసుకోవాలి ఉన్న ఎగ్జిస్టింగ్ ఆర్టికల్స్ని, నెక్స్ట్ కొత్త పోస్ట్ క్రియేట్ చేయాలి. సో దీన్ని మనం వర్క్ ఫ్లోలో ఎలా డిజైన్ చేయొచ్చు, ఆర్టికల్స్ అన్నీ ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టేసి పర్ప్లెక్సిటీకి ఆ వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చి అర్థం చేసుకొని సమ్మరైజేషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంతా నెక్స్ట్ స్టెప్లో ఇంకో ఎల్ఎల్ఎం చాట్ జీపీటీకి ఇచ్చి, ఫోరో మోడల్స్కి ఇచ్చి దాన్ని నేను పోస్ట్ జనరేట్ చేయమంటాను అనమాట. సో ఈ ఏఐ వర్క్ ఫ్లోస్లో ఏంటంటే హ్యూమన్ డిఫైన్ చేస్తాడు స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఇది, సెకండ్ స్టెప్ ఇది, థర్డ్ స్టెప్ ఇది, ఫోర్త్ స్టెప్ ఇది అనేసి. సో ఇన్ కేసు హ్యూమన్కి అవుట్పుట్ నచ్చలేదనుకోండి, దానంతట అదే ఎన్హాన్స్ చేయలేదన్నమాట, మళ్ళీ మనం వెళ్ళి ఎక్కడన్నా ట్యూన్ చేయాల్సి వస్తుంది. ఇది ఏఐ వర్క్ ఫ్లోస్. దీంట్లో మెయిన్ ఏంటంటే మనకు హ్యూమన్ డిజైన్ చేస్తాడు ఇది. ఒక టాస్క్ అచీవ్ చేయడానికి ఏ స్టెప్సో మనకు తెలిసి ఉండాలి. సో అప్పుడు మనం ఏఐ వర్క్ ఫ్లోస్ యూజ్ చేస్తాం. సో రీసెంట్గా అందరు అంటున్నారు ఏజెంట్స్ యూజ్ చేయొచ్చు అనేసి. కానీ మనకు చాలా సినారియోస్లో ఏజెంట్స్ అక్కర్లేదన్నమాట. మనకు ఎలా చేయాలో తెలిస్తే ఇట్స్ బెటర్ టు గో విత్ ఏఐ వర్క్ ఫ్లోస్. అసలు ఏజెంట్స్ అంటే ఏంటి, అసలు ఇది ఏఐ వర్క్ ఫ్లోస్. ఏజెంట్స్ ఎందుకు వచ్చింది,
ఏజెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఏమన్నా ఎన్హాన్స్మెంట్ కావాలంటే హ్యూమన్ వెళ్ళి మళ్ళీ మాడిఫై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ స్టెప్స్ కూడా హ్యూమన్ డిఫైన్ చేశాడు ఏ వర్క్ ఫ్లోలో. కానీ ఏజెంట్స్ వచ్చేసరికి ఏజెంట్స్ ఏం చేస్తాయంటే మనం ఒక ఇన్పుట్ మనం ఒక టాస్క్ అచీవ్ చేయమని దానికి ఇస్తే అది ఫస్ట్ అర్థం చేసుకుంటుందన్నమాట. నేను ఏం అడుగుతున్నానో అర్థం చేసుకొని దాన్ని ఎలా చేయాలో ఒక ప్లాన్ క్రియేట్ చేస్తుంది. ప్లాన్ క్రియేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంటుంది అనమాట. క్రియేట్ చేసిన ప్లాన్ బట్టి ఎగ్జిక్యూట్ చేశాక లాస్ట్లో ఓ కైండ్ ఆఫ్ కరెక్ట్ వచ్చిందా లేదా చెక్ చేయడానికి ఇంకో ఎల్ఎల్ఎం లాంటిది యూజ్ చేసి బాగాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ ఇటరేషన్ మళ్ళీ అదే ప్రాసెస్ చేస్తుంది అనమాట ఎన్హాన్స్ చేయడానికి. సో లూప్లా క్రియేట్ అయ్యి ఇన్ కేస్ ఫస్ట్ తప్పు వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని వెళ్ళి ఎల్ఎల్ఎంకి ఇచ్చి ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇక్కడ చూస్తే మనకి ఏఐ ఏజెంట్స్లో 3 మెయిన్ కాంపోనెంట్స్ అనమాట. ఒకటేమో ఎల్ఎల్ఎం కావాలి, ఇంకొకటి మెమొరీ కావాలి, ఇంకొకటి టూల్స్. ఇవంటే ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏఐ మోడల్ అంటే ఏం చేస్తుంది, యూజువల్గా మనము టాస్క్ ఇస్తే ఎలా చేయాలి అర్థం చేసుకొని ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మోడల్ చూస్తుంది. మెమొరీ ఏం చేస్తుంది, మెమొరీ ఏంటంటే ఇప్పుడు మనకు నా చాట్ ఇంటరాక్షన్స్ని గ్యాదర్ చేసుకొని మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు దీన్ని కూడా ఎల్ఎల్ఎంకి ఇన్పుట్లా ఇస్తుంది అనమాట. సో దట్ ఎల్ఎల్ఎం నోస్ యూజర్కి ఏం కావాలి, పాస్ట్ ఇంతకుముందు ఇంటరాక్షన్స్లో యూజర్ ఏం అడుగుతున్నాడు, సో నేను ఎలా బెటర్ జడ్జ్మెంట్స్ చేయగలనేసి యూజ్ అవుతుంది ఆ మెమొరీ వల్ల. టూల్స్ ఏంటంటే టూల్స్ ఈజ్ సంథింగ్ లైక్ మన డేటాబేస్ యాక్షన్స్ అనుకోండి. లైక్ నేను ఒక ఫెచ్ కాల్ చేయాలనుకుంటున్నాను ఒక ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ కోసం, లేకపోతే ఒక పోస్ట్ కాల్ చేయాలనుకుంటున్నాను ఒక డేటా అబ్సర్ట్ చేయడానికి, లేకపోతే ఒక ఏపీఐ కాల్ చేయాలనుకుంటున్నాను టు గెట్ సంథింగ్. సో ఇవన్నీ టూల్స్ ద్వారా అవుతాయి అన్నమాట. సో ఏఐ ఏజెంట్లో మెయిన్గా ఏంటంటే మనం డిఫైన్ చేయనక్కర్లేదు స్టెప్స్. ఇది నా టాస్క్ అని ఏజెంట్కి చెప్తే ఏజెంటే అర్థం చేసుకొని ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్గా చెక్ చేసి మళ్ళీ లూప్లో ఎన్హాన్స్ చేస్తుంటుంది అనమాట కరెక్ట్ వచ్చేంత వరకు. సో మెయిన్గా ఇప్పుడు ఏఐ వర్క్ఫ్లోస్కును ఏఐ ఏజెంట్స్కి డిఫరెన్స్ తెలుసుకున్నారు కదా. అనుకోవచ్చు మనం ఏజెంట్స్ బాగున్నాయి కదా, మనం ఏఐ ఏజెంట్సే యూజ్ చేద్దాం అనేసి. కానీ అన్ని కేసెస్లో ఏఐ ఏజెంట్స్ బెటర్ కాదు. ఇప్పుడు నేను చెప్పినట్టు మనకు ఒక టాస్క్ అచీవ్ చేయాలనుకున్నాం అనుకోండి, మనకు స్టెప్స్ తెలుసుంటే ఇట్స్ బెటర్ టు గో విత్ ఏఐ వర్క్ఫ్లోస్ అన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే ఏఐని ఏ పర్టికులర్ స్టెప్లో అయితే ఏఐ కావాలో ఆ పర్టికులర్ స్టెప్లో మనము ఏజెంట్ని అక్కడ పెట్టేసి ఎన్హాన్స్ చేయొచ్చు ఆ పర్టికులర్ స్టెప్ని. అది ఏజెంటిక్ వర్క్ఫ్లోస్ అంటారు. సో వర్క్ఫ్లోస్ను ఏజెంట్స్ ఏది బెటర్ అంటే డిఫరెంట్ యూస్ కేసెస్. వర్క్ఫ్లోస్ మనకు ఎలా చేయాలో తెలిస్తే వర్క్ఫ్లోస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎలా చేయాలో తెలియదు అనుకోండి, ఏజెంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. దానంతట అదే ఫిగర్ అవుట్ చేసుకుంటుంది ఎలా రీచ్ అవ్వాలి మన గోల్ కనేసి. సో ఏఐ వర్క్ఫ్లోస్ ఏఐ ఏజెంట్స్ అయిపోయింది. అసలు ఎంసీపీ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇప్పుడు మీరు చూస్తే నేను ఇక్కడ టూల్స్ అని చెప్పాను కదా. సో ఈ టూల్స్ మన మోడల్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలన్నమాట. సో ఆ టూల్స్ మోడల్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉండాలంటే ఇప్పుడు మోడల్స్ మనకు కొన్నే ఉన్నాయనుకోండి, చాట్ జీపీటీ, జెమినై ఆర్ ఆంథ్రోపిక్ మోడల్స్ ఉన్నాయి. కానీ టూల్స్ అనేవి చాలా ఉండొచ్చు. కంపెనీకి చాలా టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను రేపు ఒక కొత్త ఏపీఐ రాస్తే ఆ కొత్త ఏపీఐ రిలేటెడ్ కూడా ఒక టూల్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో టూల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇంక్రీజ్ అవుతూ ఉన్నప్పుడు యూస్ కేసుని బట్టి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక పర్టికులర్ మోడల్కి ఓ టూల్కి ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక కస్టమ్ ఇంటిగ్రేషన్ కావాల్సి వస్తుందన్నమాట. సో నేను రేపొద్దున ఒక కొత్త టూల్ తీసుకొచ్చాను. ఆ టూల్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ మై టెస్ట్ కేసెస్ ఇన్ JUnits టెస్ట్ కేస్ కోసం ఒక టూల్ని తెచ్చాను.
ఆ టూల్ వాడినప్పుడు ఏఐ మోడల్ నాకు మంచి జేయూనిట్స్ టెస్ట్ ఇస్తుంది. జేయూనిట్స్ టెస్ట్ రాస్తుందనమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఇంటిగ్రేట్ చేయాలనుకోండి మోడల్ తోటి, నాకు 4 మోడల్స్ ఉన్నాయనుకోండి, ప్రతి మోడల్కి దీనికి ఒక కస్టమ్ ఇంటిగ్రేషన్ రాయాలి నేను. సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ చూస్తే ఈ డయాగ్రామ్లో ఇప్పుడు ప్రతి మోడల్కి ప్రతి టూల్కి ఓ లింక్ కావాలంటే సో మెనీ కాంప్లెక్స్ కనెక్షన్స్ అవుతాయి అన్నమాట. ఈ కాంప్లెక్స్ కనెక్షన్స్ అవ్వడం వల్ల ఏంటంటే కొత్త టూల్ వచ్చినప్పుడు అంత ఈజీగా ఇంటిగ్రేట్ చేయరాదు, మళ్ళీ మనం ఇంటిగ్రేషన్స్ రాస్తూ లేట్ అవుతుంటుంది అనమాట. సో ఇది మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం. అదే ఎంసీపీ అనుకోండి, ఎంసీపీ ఏం చేస్తుందంటే అదొక యూనివర్సల్ సి కేబుల్ లాగా. సో ఎంసీపీలో ఎంసీపీ క్లయింట్ సర్వర్ ఉంటుందన్నమాట. మోడల్స్ అన్నీ ఎంసీపీ క్లయింట్తో మాట్లాడితే టూల్స్ అన్నీ ఎంసీపీ సర్వర్తో మాట్లాడతాయి. ఇంటర్నల్గా క్లయింట్ సర్వర్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇదేంటి, ఇప్పుడు మనకు ఒక యూనివర్సల్ సి కేబుల్ లాగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాము. లెట్సే డిఫరెంట్ కంపెనీస్ అన్ని డిఫరెంట్ ల్యాప్టాప్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. డిఫరెంట్ ల్యాప్టాప్స్ ఆర్ డిఫరెంట్ టూల్స్ అనుకోండి. ఇప్పుడు టూల్స్ని ఇప్పుడు నేను పవర్ హౌస్ కనెక్ట్ చేయాలంటే నాకు డిఫరెంట్గా కేబుల్ వైర్స్ కావాలి, డిఫరెంట్ అడాప్టర్స్, డిఫరెంట్ ఛార్జింగ్ కేబుల్స్ కావాల్సి వస్తుంది. ఒకటి సి కేబుల్ ఉండొచ్చు, ఒకటి రౌండ్ కేబుల్ ఉండొచ్చు, ఇంకోటి డి టైప్ ఉండొచ్చు, ఇంకా వేరే టైప్లో ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నేను కొత్త టూల్ తయారు చేసినప్పుడల్లా ఒక కొత్త ఛార్జింగ్ కోసం అనేసి ఒక కొత్త కేబుల్ క్రియేట్ చేయాలనుకోండి, అది ఎంత టైం వేస్ట్. అంటే ఈవెన్ ఇఫ్ మై టూల్ ఈజ్ రెడీ, ఐ నీడ్ టు వెయిట్ ఫర్ దట్ కనెక్షన్ అనమాట. సో సేమ్ అలాగే నా టూల్ రెడీగా ఉన్నా సరే కస్టమ్ ఇంటిగ్రేషన్ చేయడానికి ఏఐ మోడల్కున్న ఈ టూల్ కస్టమ్ ఇంటిగ్రేషన్ చేయడానికి టైం పడుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం యూనివర్సల్ సి కేబుల్ యూజ్ చేసామనుకోండి, జనరల్గా ఇప్పుడు ఈ మధ్యలో సి కేబుల్తో మనము ల్యాప్టాప్స్, ట్యాబ్స్, మొబైల్స్, ఇయర్ పాడ్స్, ఆల్మోస్ట్ అన్ని ల్యాప్టాప్స్లో ఈ మధ్యలో సి కేబుల్ వస్తుంది, అన్ని మొబైల్స్లో సి కేబుల్ వస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర ఒక్క సి కేబుల్ ఉంటే చాలు, నేను ప్రతి దానికి యూజ్ చేయొచ్చు అదే కేబుల్ తోటి, వితౌట్ వరీయింగ్ దట్ ఐ నీడ్ టు ప్రొడ్యూస్ ఎ న్యూ కేబుల్. సో ఆ విధంగా ఎంసీపీ మనకు కస్టమ్ ఇంటిగ్రేషన్స్ని తగ్గిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఎంసీపీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం.